ఈ వీక్ మన డీ ప్రోమోలో స్పెషల్ ఏంటి? స్పెషల్ ఏంటా? కన్నులందు ఒక జూమ్ బ్యాక్ పన్నా ఫస్ట్ షాట్. 12 మంది కంటెస్టెంట్లు దడ 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 డాన్సులు. జడ్జిగా ప్రణీత. ఒక సీజన్ ఆల్రెడీ చేశాం కదా. హన్సిక 2 సీజన్లు చేశాం కదా. రెజినా ఎన్న సెలక్షన్ తలైవా. D3 ఛాంపియన్ మన అందరి ఫేవరెట్. లెట్స్ వెల్కమ్ ద మోస్ట్ స్టైలిష్ కొరియోగ్రాఫర్ ఆఫ్ టాలీవుడ్, రఘు మాస్టర్. D20 is more than 19 seasons. मेरी जान मेरी जान मेरी जान मेरी जान मेरी जान मेरी जान. ఏసీ లాంచ్ చేయండి అబ్బా. ఓ అబ్బా. సాంగ్ స్టార్ట్ నుంచి చైర్ మీద కూర్చుని అక్కడి నుంచి వాక్ ఎప్పుడైతే స్టార్ట్ చేశారు చూసారా, అక్కడే ఫ్లాట్ ఫ్లాట్. కథలెన్నో చెప్పారు, కవితల్ని రాశారు, కాలాలు దాటారు, నిందాలు చేశారు, ప్రేమలో తప్పు లేదు ప్రేమలో. ఇది మూవీలో ఎంత బాగుందో ఇక్కడ కూడా అంతే బాగుంది. దారి పొంటత్తుండు దవ్వ దవ్వత్తుండు దారితునా ఊరితునా అంతూరు మీరత్తుండు కారు మీరత్తుండు తోలేతునా పోని మీకుందురా దారి పొంటత్తుండు రానితునా దవ్వ పొంటత్తుండు ఊరితునా. జాను అంటేనే ఈ స్టేట్ లో నార్మల్ పేరు కాదు అది. ఇచ్చకుంటుండు తప్పిస్తుండు ఒప్పితునా విని రప్పితునా ఈడైతనంటుండు తోడైతనంటుండు ఇరిసితునా విని ఈ మరిసి. ఎపిసోడ్ కి గెస్ట్ గా రావడానికి రీజన్ ఏంటంటే వీళ్ళిద్దరే. జామ చెట్టు కాస్తాయి జామకాయలో జామకాయలో జామకాయలో, మామిడి చెట్టు కాస్తాయి మామిడికాయలో మామిడికాయలో మామిడికాయలో. ఏంట్రా ఇది? రఘు మాస్టర్ టానిక్. ఆ ముద్దు పేరు నా ముద్దు పేరు పెట్టుకున్న సాటి రెడ్డి, నీ ముట్టుకుంటే భగ్గు మంది పచ్చ ఎండు గడ్డి. మెగాస్టార్ గారు వచ్చిన తర్వాత ఇంతమంది ఉన్నా కూడా ఝాన్సీ ఒక్కదానికే కళ్ళు పోతాయి మా అందరి. జరి జరి పంచే గట్టి జారుడు గొచ్చి వెట్టి జారుతున్నావురో జే జారుతున్నావురో జారుతున్నావురో జే జారుతున్నావురో. దేనికిన దానికిన కంటికిన ఒంటికి జారుతున్నావురో జే జారుతున్నావురో జారుతున్నావురో జే జారుతున్నావురో. లవర్ బాయ్ అభి. ముందరెందరు ఉన్నా కానీ పొందుకొని వచ్చి నోడి తొందరెందుకే ఈ రంది ఎందాకే తొందరెందుకే ఈ రంది ఎందాకే. కోరుకు మెడ పేరుకు నీ కోరుకు 16కు యాడా సారించే నీ కాడనే ఉన్నే యాడా సారించే నీ కాడనే ఉన్నే. చాలా రోజులైతుంది నేను ఇట్లా ప్యూర్ డాన్స్ చూస్తా. ఆశ్రిత కేరళ కుట్టియం. కేరళ కుట్టియం. మనం దొరికినట్టు కుట్టియం. ఇటుకు మీద ఇటుకు కడితే ఇల్లు అవుతాది, జానులీరు డ్యాన్స్ చేస్తే ట్రోల్ అవుతాది, ఆ ట్రోల్స్ పైన ఏడుస్తూ కూర్చుంటాది, ఆ ఊపురా బెర్రీలు చూస్తే చాలేకుంటది. ఇటుకు మీద ఇటుకు కడితే ఇల్లు అవుతాది, జానులీరు డ్యాన్స్ చేస్తే ట్రోల్ అవుతాది. పండు నా హార్ట్ మాత్రం మీదే. మంచిదానివే మంచిదానివే. ఈసాల కప్పు పండుదే. ఈ జోడి చెట్టలో అమ్మాయిలందమో, ఆ అమ్మాయిలకి
పండు మాస్టర్ అంటే ఎంతో ఇష్టము. పండు మాస్టర్ రెడ్డి సోమతం దున్నేస్తాడు, కానీ ఫైనల్ కి వచ్చాక ఫెయిల్ అవుతాడు. ఈ జోడి సెట్టలో అమ్మాయిలందమో, ఈ జోడి సెట్టలో అమ్మాయిలందమో, ఆ అమ్మాయిలకి పండు మాస్టర్ ఎంతో ఇష్టము. పండు మాస్టర్ సోమతం దున్నేస్తాడు, ఆ పండు మాస్టర్ సోమతం దున్నేస్తాడు, కానీ ఫైనల్ కి వచ్చాక ఫెయిల్ అవుతాడు. This is OG performance. ఇదిదా ప్రోమో, ఇదిదా ఎంటర్టైన్మెంట్. ఇందు మూలంగా 50 మంది ప్రజానీకానికి తెలియజేయనిది జబర్దస్త్ 12 years mega celebration. అది గారు ఈ రోజు జబర్దస్త్ 12 years మెగా సెలబ్రేషన్. జబర్దస్త్ కి 12 years వచ్చిన, ఏదో నీకు 12 years వచ్చినట్టు వయ్యారాలు పోతావేంటి? అడ్డంగా కోసి ఉప్పు కారం పెట్టాలి ఇడికి. మళ్ళీ తిరిగి వస్తున్నాడు అంటే కొన్నిసార్లు రావడం లేట్ వచ్చేమో కానీ రావడం పక్క 12 years బ్యాక్ ఇక్కడ ఉన్న వాళ్ళు ఎలా ఉన్నారో ఈ రోజు ఎలా ఉన్నారో అలాంటి కొన్ని ఫోటోస్ మా దగ్గర ఉన్నాయి. నువ్వు ఎప్పటికీ ముసలిదానికి అవ్వకూడదు రష్మి. ఇది నువ్వు ఆల్రెడీ అవ్వక ముందు చెప్పాలి. నాకు రోజు అన్నం తినే ముందు గుర్తొచ్చేది నేను ఆయన డోర్ స్టెప్ వెళ్ళింది. నా చంద్రగన్న లేనిది ఈ సూర్యుడు లేడు, ఆ చంద్ర లేడు. ఒక విషయం, ఒక 5-6 స్కిట్లు చేసాం, ఒక టాబ్లెట్ డబ్బా ఇచ్చాను. ఏందన్నా ఇది అన్నాడు. రవి నువ్వు డైలాగ్ మర్చిపోతున్నావు, ఇది మెమొరీ టాబ్లెట్. అది వేసుకున్న దగ్గర నుంచి ఇలా అయిపోయాడు. అదే నాకు వాడికి మెమొరీ పెరుగుతాను, ఉన్నది పోయింది. అరే ఇలా ఆడేంటి? అన్నా నాకు బాగా నచ్చింది బిల్డప్ బాబాయ్. ఫస్ట్ బిల్డప్ బాబాయ్. చెప్పండి రా. తిప్పడు తిప్పడు తిప్పడు. ఏం జరుగుతుంది ఇక్కడ? 12 సంవత్సరాలు అప్పుడు అయిపోయిందా? అయ్యి బాబే నిజంగానే బయటికి వెళ్ళి ఏం చేసేది? ఒక్క 5 తప్ప అందరూ నీ పిల్లలా లేరేంటి? నాన్న లేకుండా మమ్మల్ని ఇన్ని రోజులు ఎలా పెంచావమ్మా? పాపాయమ్మ పచ్చళ్ళ వ్యాపారం. ఒక రోజు బాబు గారు సాయంత్రం ఆవకాయ పచ్చడి కావాలన్నారు. బాబు గారు పచ్చడి లేదన్నాను. పర్వాలేదు, కనీసం ఒక బద్దైనా పెట్టన్నారు. నీకు ఎలాంటి వాడు కావాలమ్మా? 6 అడుగులు ఉండాలమ్మా. అవి 7 అడుగులు కావాలి. అమ్మా నీకెన్ని అడుగులు? నాకు అడుగులతో పని ఉందమ్మా. ఇది సపరేట్. ఇది మీకు మంచి సంబంధం చూశాను. అమ్మా అమ్మ కూడా పడింది రాయన. ఇంత కరువులో ఉన్నారేంటి వీళ్ళు? ఏమే రాత్రి తినకూడదు ఏమైనా తిన్నావా? తినలేదమ్మా. చెప్పు. అబ్బాయి ఎలా ఉంటాడు? తెలీదమ్మా. చెప్పవే. మొహం చూసి అలవాట్లేదు దానికి. నా వైఫ్ సార్ శ్రీలేఖ.
జబర్దస్త్ వల్ల అందరు సక్సెస్ అయ్యారు, చాలా మందికి ఫేమ్ వచ్చింది. బట్ కార్తిక్ మాత్రం వచ్చిన ఫేమ్ తోటి, తనకు వచ్చిన మనీ తోటి వాళ్ళ మమ్మీని కొన్ని ఇయర్స్ మాత్రం సేవ్ చేసుకోగలిగారు. సో ఐఎమ్ రియల్లీ ప్రౌడ్ ఆఫ్ హిమ్. తన ఫ్యామిలీ అంటే నా ఫ్యామిలీ కదా, సో ఇక్కడున్న ఆడవాళ్ళకి నా ఆడపడుచులుగా ట్రీట్ చేస్తూ ఒక స్మాల్ గిఫ్ట్. చంద్రన్ ఒకటి ఎవరో కట్టి చాలా రోజులైంది. ఆ ఇంట్లో ఒక లేడీ ఉంది, నువ్వు ఆవిడని ఎలాగైనా సరే ముగ్గులోకి దించాలి. ఈవిడేనా? లైన్లో పెట్టు. ఇక్కడ ఆరారేమంటే ఇక్కడ వచ్చింది ఏంటి? బట్టలు ఉతికి చేతులు చాలా నొప్పి అండి. అవునా, ఒకసారి చేయలేవండి. తీసుకోండి. అయ్యో, పూలు కోసిన కందిపోయే చేతుల్లా ఉన్నాయి. ఏమైందండి? నాయన ఎప్పుడు నాకు ఇలా ఊపలేదండి. మనకు ఒక 2 సంవత్సరాల నుంచి దూరంగా ఉన్న మన రోజా గారు ఆల్మోస్ట్ జడ్జు, కంటెస్టెంట్లు, టీమ్ లీడర్ లాగా ఉండేవాళ్ళం సార్. ఫ్యామిలీ మెంబర్స్ లా ఉండేవాళ్ళం, ఒక ఫ్రెండ్స్ లా ఉండేవాళ్ళం. రోజా గారు, మీ మీద నాకు ఒక చిన్న కంప్లైంట్ ఉంది. నీ మీద నాకు చిన్న కోపం ఉంది. నాకంటే ముందు పాలిటిక్స్ వెళ్ళావు కదా. అవును. మరి నన్ను మాటలు నీకు ఎలా మనసు వచ్చింది? కొన్ని పరిస్థితుల వల్ల అన్న నేను ఒక్కసారి కూడా ఎప్పుడు అనలేదు. యూట్యూబ్ అంతా సెట్ చేసుకోండి మీరు. వెనకాలంటే వెనకాలంటానా? నాగబాబు గారు ఎలాగైతే అందరిని ఎంకరేజ్ చేసేవాళ్ళు, అలాగే ఆవిడ కూడా అందరిని ఎంకరేజ్ చేసింది. పుష్కరాలు 12 years ఒకసారి వస్తుంది, మళ్ళీ పుష్కరాలు 12 years వచ్చినప్పుడు నడుస్తుంది అనేది. ఇలాంటి చాలా ఉన్నాయి, ఇంకా దాచాం. ప్రతి శుక్రవారం మరియు శనివారం రాత్రి 9:30 మీ ఈటీవీలో. ఈటీవీ ప్రేక్షకులందరికీ హ్యాపీ ఫ్రెండ్షిప్ డే. ఫ్రెండ్షిప్ అంటే మాదే. ఫ్రెండ్షిప్ అంటే మాది చారి చెప్పరా? ముందు సెగ్మెంట్లు కండక్ట్ చేద్దాము. అందులో బెస్ట్ జోడీ ఎవరో మేము చెప్తాము. హ్యాపీ ఫ్రెండ్షిప్ డే సార్. థ్యాంక్ యూ. సేమ్ టు యూ సార్. మీ ఫేమస్ జర చెప్పండి ఒకసారి. ఒరే కేశవా, నా చూసావా? పరిచయం ఎప్పుడు చిన్నదే, డబుల్ బ్యారెల్ గన్ పేలినట్టు అనిపించింది. ఎన్నో వేల కథలు, అరే ఇంకో కథ మొదలు. అర్రే స్నేహముంటే చాలన్నా ఏది లేకున్నా కళ్ళ కాలమిట్ట కలిసుందాం ఎవ్వరు ఏమన్నా. దిస్ ఈస్ మై బెస్ట్ ఫ్రెండ్. ఏ సిచ్యువేషన్ ఎలాంటి పరిస్థితులు ఉన్నా సరే ఒక్క ఫోన్ కాల్ వీడు వచ్చిన ఎదురుగా నుంచి ఉంటాడు. మా స్కూల్లో యాక్టివిటీస్ అయితే ఉండవు, అవుట్ సైడ్ యాక్టివిటీస్ ఉండేవి. ఎలాంటి యాక్టివిటీస్ అంటే నేను ఎవరికి ప్రాబ్లం షేర్ చేసుకోను. అది షేర్ చేసుకున్నాను అంటే పేరెంట్స్ కంటే ముందు నేను వీడిగా షేర్ చేసుకుంటాను. ఆర్ఆర్ ప్లే చేయ ఫస్ట్. ఇది ఆడి స్టోరీ ఉన్నారు కదా, రేపు కలుద్దాం. బేసిక్ ఈ రోజు మన స్విప్ మాట్లాడుకోవాలి. మళ్ళీ ఆర్ఆర్ కట్. నెక్స్ట్ అమ్మ అక్షరాన్ని పాటగా మార్చడం సూపర్ సూపర్ సూపర్. అల్లదివో శ్రీ హరివో
పైనుంచి కింద రావాలి శ్రీదేవి. వస్తున్నాడు. ఏ తమ్ముడు జాగ్రత్త. కాదు సలారోలు దాటామా లేదా అన్న? జాగ్రత్తగా పట్టుకున్నా. ఆకాశంలోని తారలంతా స్టేజ్ మీదే ఉన్నట్టు అనిపించింది. మీకు ఒక బెస్ట్ ఫ్రెండ్ ఉన్నారు. అసలు ఆయన్ని మిమ్మల్ని ఇద్దరిని కలిసి ఈ రోజు పిలుద్దామని అనుకున్నాము. పిలవాల్సింది కానీ ది గ్రేట్ యాక్టర్ కోటన్న, మా కోటన్న. శ్రీదేవి డ్రామా కంపెనీ ఈ ఆదివారం మధ్యాహ్నం 1 గంటకు మీ ఈ టీవీలో. సుమా అడ్డాలో మనల్ని ఎంటర్టైన్ చేయడానికి వచ్చేస్తున్నారు సుందరకాండ మూవీ టీమ్. అమ్మో వాసుకి గారు వచ్చారంటే ఇవాళ మనం కొంచెం జాగ్రత్తగా ఉండాలి బాబోయ్. మీ ఇద్దరు కాంబినేషన్ చూడడానికి వెయిటింగ్. మరి మీరేం చేస్తారు? చూసి ఎంజాయ్ చేస్తానండి. లేదు మీ కౌంటర్లు చూసి మేము ఎన్కౌంటర్ అయిపోతాం. సుందరకాండ టీజర్ ఏదైతే చూసామో అందులో 5 క్వాలిటీస్ ఏదో చెప్పారండి. మీరు రియల్ లైఫ్ లో కూడా అలా 5 క్వాలిటీస్ చూసుకునే సెలెక్ట్ చేసుకున్నారా? అన్ని చూసుకుంటే ఎవరు దొరకరండి. మీకు మీ వారిలో నచ్చే బెస్ట్ క్వాలిటీ ఏంటి? అంతసేపు ఆలోచించారండి. ఇదేంటి సినిమా నా టకా 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 అని ఊరికే అట్లా చెప్పేయడానికి. ఏది చెప్పాలో కొంచెం కన్ఫ్యూజ్. సేమ్ నాకు కూడా అలాగే. ఈటీవీ ప్రేక్షకులందరికీ రాఖీ శుభాకాంక్షలు. అరణ్యకాండ టీం నుంచి ఇద్దరు అందమైన వాళ్ళు రండి. యువర్ యావరేజ్ నో జస్ట్. అరణ్యకాండ సపోర్ట్ చేయడానికి ఇటువైపు వాళ్ళు రెడీగా ఉన్నారు. హలో. ఇందాకే కొంచెం పెరుగన్నం తిన్నారు, అందుకనే నీరసంగా ఉన్నారు. ఇప్పుడు మిమ్మల్ని సపోర్ట్ చేయడానికి సుందరకాండ టీం వీళ్ళు రెడీగా ఉన్నారు. వీళ్ళు బిర్యానీ తిని ఉన్నారు. ఎంత అన్యాయం మేడం. పెరుగన్నం టీం మనకిచ్చి పెరుగన్నం తినే టీం లాగా అక్కడ కనిపించట్లేదు. అర్థమైంది కదా? పెళ్లి చూపులు అవసరం అక్క. ఏంటి పెళ్లి చూపులు అవసరం? ఇప్పటికీ పెళ్లి చేసుకోకపోతే ఎలా తమ్ముడు? అసలు మగాళ్ళకి సేఫ్టీ లేదక్క. మహా అయితే పోయేదే ఉంది డ్యూట్. ఒక ప్రాణమే కదా. ఆకాశం అమ్మాయి అంటే నీలా ఉంటుందే. మీ ముగ్గురు వీళ్ళ మా అమ్మాయిలేండి ముగ్గురు. ఆవిడ అందరికన్నా ఎక్కువ సిగ్గుపడుతుంది ఏంటండి? అది అలవాటు అయిపోయిందండి పాపం, చాలా సంవత్సరాలుగా అదే చేస్తుంది. అయిందా? బాగైందా? పాట పాడుతూ డాన్స్. నేను పాడతాను. పాడు. Why this very అడి జబర్దస్త్ అడి డాన్స్ డాన్స్. నడుము చూస్తే నయగార ఫాల్స్ అన్నారు కానీ తమ్ముడు చూడడానికి నడుమే లేదే. సెల్ఫ్ డిఫెన్స్ అనేది వాళ్ళ ఆడపిల్లలకి చాలా ఇంపార్టెంట్. ఉదాహరణకి ఎవరైనా ఈవ్ టీజింగ్ బాయ్ వస్తే ఇలా చెయ్యొచ్చా? పర్మిషన్ లేకుండా ఇట్లంతా రాకూడదు. నాకు అర్థం కాలేదు సార్. अब देखो हमारा परफॉर्मेंस. ఓన్లీ వన్స్ ఫసక్. పిల్లాన్ని చంపేస్తారా? మీ ఆయన చాలా పాపం అండి. నేనే ప్రాబ్లం అయితే నేను వెళ్ళిపోతాను తమ్ముడు. వెళ్ళిపో అక్క. తమ్ముడు What an intelligent boy. మీరు రాఖీ పండగ రోజు ఎవరికి కడతారు? మీ రియల్ బ్రదర్ కి, బి తొలి ప్రేమలో మీ బ్రదర్ పవన్ కళ్యాణ్ గారికి.
మీకు బాగా ఇష్టమైన రాజకీయ నాయకులు ఎవరు? ఏ చంద్రబాబు నాయుడు గారు, బి పవన్ కళ్యాణ్ గారు. ఇప్పుడు వెళ్ళండి ఒకసారి ప్రపోజ్ చేయండి చూద్దాం. ఒక ఫోటో ఇస్తారా? ఎందుకండి నాతో ఫోటో? మా అమ్మకి అద్భుతం ఏంటో చూద్దామని. సుమా అడ్డ ఈ ఆదివారం సాయంత్రం 6:30కి మీ ఈటీవీలో.